కొంత అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ అనిపిస్తుండొచ్చు నేను మాట్లాడేది, కానీ యాక్చువల్గా మంచి పీస్ఫుల్ వాతావరణం ఉంది, ఎంజాయ్మెంట్ మూడ్లో ఉంది, ఫుడ్ కూడా బాగుంది. కానీ నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. దానికి కారణం ఒకటే, ఈ హాలు బయట ప్రపంచం బాగలేదు. మనం ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ గురించి మాట్లాడుతున్న టైంలోనే ఒక 2 దేశాలు ఇంకో దేశం మీద యుద్ధం ప్రకటించినాయి, ఒక దేశ అధ్యక్షుడిని చంపేసినాయి. మనం హ్యుమానిటీ గురించి లేదా సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతున్న కాలంలోనే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళకి సరైన ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి అని మాట్లాడుతున్న కాలంలోనే స్కూల్స్ మీద బాంబులేసి ఆడపిల్లల్ని చంపిస్తుంది. నేను ఈ సందర్భంగా నేను ఇది మీకు గుర్తు చేయకుండా కేవలం వ్యవసాయ రంగం మీద మాట్లాడలేదు. ఎందుకంటే గ్లోబలైజేషన్ ఎరాలో మనం ప్రపంచంలో భాగంగా ఉన్నాం. వారం రోజుల క్రితమే ఫిబ్రవరి 7th నుంచి ఇండో యుఎస్ అగ్రిమెంట్ అమల్లోకి వచ్చింది. ఒక రకంగా మనం సావరెంటీ గురించి, సీడ్ సావరెంటీ గురించి మాట్లాడుతున్నాం. ఇంపోర్ట్స్ మీద బ్యాన్ ఉండాలంటున్నాం, ఎక్స్పోర్ట్స్ని టారిఫ్ ఫ్రీ చేయాలంటున్నాం. కానీ ఇండో యుఎస్ అగ్రిమెంట్ రాబోయే కాలం అంతా కూడా తప్పకుండా ఇండియన్ ఫార్మర్స్కి ఒక రకంగా మరణ శాసనం రాస్తారు. ముఖ్యంగా కాటన్, మెయిజ్, సోయా ఈ పంటలు పండించేటువంటి రైతులు అందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ అవుతారు. దీని మీద మనం మాట్లాడకుండా ఉండలేదు, మాట్లాడాల్సిన సందర్భం కనుక మాట్లాడుతున్నాం. రెండవది, మొత్తంగానే మనం వ్యవసాయం గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాలలో చాలా పాత సమస్యలు కొన్ని ఉన్నాయి. ఇప్పటికీ రూరల్ ఇండియాలో 50% పాపులేషన్కి 1 సెంటు భూమి కూడా లేదు. ఇప్పటికీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఇన్కమ్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పటికీ సొంత భూమి లేక వేరే వాళ్ళ భూమిని కౌలుకు తీసుకునేటువంటి రైతుల సంఖ్య అన్ని రాష్ట్రాల్లోనూ 30-40% పెరుగుతున్నది. ఇప్పటికీ ఆహార ధాన్యాల మీద ఆధారపడిన దేశంగా మనం చెప్పుకుంటాం, కానీ ఇప్పటికీ న్యూట్రియంట్ ఫుడ్, పౌష్టికాహారం ప్రజలకు అందుబాటులో లేవు, కేవలం రైస్ తప్ప, వీట్ తప్ప. ఇటువంటి నేపథ్యంలో సస్టైనబిలిటీ గురించి మాట్లాడడం, ఆర్గానిక్ అగ్రికల్చర్ గురించి మాట్లాడడం అనుకున్నప్పుడు మనం 4 లక్ష్యాలు పెట్టుకున్నాం. దాంట్లో 2వ లక్ష్యం సహజ వనరుల మీద ప్రజలకి హక్కులు. అది మనం గుర్తుంచుకుంటామా లేదా మర్చిపోతున్నామా? ల్యాండ్, వాటర్, ఫారెస్ట్, మినరల్స్ ఏదైనా సరే ప్రజల చేతుల్లో ఉండాలి, కార్పొరేట్స్ కోసం కాదు అనేటువంటిది మనం ఏదైతే ఆశా నెట్వర్క్లో రాసుకున్నామో అది ఇంకొకసారి మనం ఈ కాన్ఫరెన్స్ నుంచి కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను చెప్పాలనుకుంటున్నాను. మొత్తం వ్యవసాయ భూములన్నీ డెవలప్మెంట్ మోడల్లో ఇండస్ట్రియలైజేషన్ పేరుతో, హైవేస్ పేరుతో, రింగ్ రోడ్స్ పేరుతో బయటకు వెళ్ళిపోతున్నాయి. నాన్ అగ్రికల్చరలిస్టులు అందరూ కూడా భూములు కొంటున్నారు. సొంతంగా రైతులు వ్యవసాయం చేసి 1 ఎకరం భూమి కూడా కొనలేకపోతున్నారు. భూమి ఎవరి చేతుల్లో ఉండాలి, అడవి ఎవరి చేతుల్లో ఉండాలి అనే ప్రశ్న వేయాల్సిన సందర్భం వచ్చింది. అది ఆశాలో మనం అందరం గట్టిగా అడగాల్సిన సందర్భం అని నేను అనుకుంటున్నాను. అట్లాగే అదేవిధంగా ఇవాళ చాలా విషయాలు ఇంతకుముందు నుంచి ఉన్నాయి. క్రెడిట్ లేదు ఫార్మర్స్కి, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, లేకపోతే ఇన్సూరెన్స్ క్లైమేట్ డ్యామేజ్ జరిగినప్పుడు ఈ నష్టపరిహారం లేదు. ఇట్లాంటి అన్ని ఇష్యూస్ ఉండగా
న్యూ ఛాలెంజెస్ రెండు ఇప్పుడు ఎమర్జ్ అవుతూ ఉన్నాయి తెలంగాణలో కానీ ఏపీలో కానీ మేము చూస్తున్నది. ఒకటి, అగ్రికల్చర్ ఆహార భద్రతకు కావాల్సినటువంటి ఆహార పంటల నుంచి ఇండస్ట్రీస్కి కావాల్సిన ఫ్యూయల్కి కావాల్సినటువంటి పంటల వైపు మళ్ళిస్తున్నారు. ముఖ్యంగా రైస్ అండ్ మెయిజ్ని ఇథనాల్ ఇండస్ట్రీకి ఇవ్వడం అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. మెయిజ్ని ప్రమోట్ చేయడం, రైస్ని ప్రమోట్ చేయడం అనేటువంటి దాని వెనక ఇండస్ట్రీ అవసరాలు ఉన్నాయి తప్ప ఆహార భద్రత కాదు. ఎఫ్సిఐ దగ్గర ఉన్న బియ్యం విలువ 40 రూపాయలు, ఇథనాల్ ఇండస్ట్రీకి వాళ్ళు ఇస్తున్నది 22 రూపీస్ 50 పైసలు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ కోసం రైస్ అడిగితే 27 రూపీస్కి ఇస్తుంది సెట్, ఇథనాల్ ఇండస్ట్రీకి 22 రూపీస్కి ఇస్తుంది. అంటే మనం పండిస్తున్నటువంటి పంట ఇండస్ట్రీ యొక్క ముడిసరుకుగా మారుతుందే కానీ అది ఫ్యూయల్ కోసం వెళుతుందే కానీ, అమెరికాలో చాలా కాలం క్రితమే జరిగింది. ఇప్పుడు ఇండియాలో ఆ మోడల్ చాలా వేగంగా ఎక్స్పాండ్ అవుతుంది. దీని మీద ఆశా నెట్వర్క్ ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. రెండోది, చాలా ఇండస్ట్రియలైజేషన్ పేరుతో, అర్బనైజేషన్ పేరుతో ల్యాండ్స్ అన్నీ కూడా పక్కకు వెళ్ళిపోతూ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ రూరల్ ఏరియాకు వస్తున్నటువంటి స్థితి కూడా మేము చూస్తున్నాం. విపరీతమైనటువంటి పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఒక్క ఇండస్ట్రీ 30-40 గ్రామాల చుట్టూ ఉండేటువంటి ఎయిర్, వాటర్ అంతటిని కంటామినేట్ చేస్తుంది. మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ అసలు చేయలేరు అక్కడ. మీ గ్రౌండ్ వాటర్ అంతా డిప్లీషన్ అవ్వడం ఒకటే కాదు, గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అయిపోయినటువంటి పరిస్థితి. కంప్లీట్గా మీరు ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తున్నటువంటి ఇండస్ట్రియలైజేషన్లో ఆర్గానిక్ అగ్రికల్చర్ని, సస్టైనబిలిటీని గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ డెవలప్మెంట్ మోడల్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఆ అంశం కూడా ఆశా నెట్వర్క్ చర్చల్లోకి రావాలి అని కోరుకుంటున్నాను. రెండవది, ఇప్పటికీ కూడా ఆర్గానిక్ ఫుడ్ కానీ, కాటన్ క్లాత్స్ కానీ, ఆర్గానిక్ కాటన్ క్లాత్స్ కానీ, హ్యాండ్మేడ్ క్లాత్స్ కానీ అది పూర్కి అవైలబుల్గా లేవు, అఫోర్డబుల్గా లేవు. అంటే మన ఎఫర్ట్స్ అన్నీ మనం ప్రొడ్యూస్ చేస్తున్నటువంటిది అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, ధనికుల కోసం ఆర్గానిక్ ఫుడ్ని, లేకపోతే హ్యాండ్మేడ్ క్లాత్స్ని తయారు చేయడమా, లేకపోతే మనం ఎట్లా వాటిని తిరిగి ఒక మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ క్లాస్కి ఈ అఫోర్డబిలిటీని తీసుకురావడానికి మనం ప్రయత్నాలు చేస్తాం. ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడల్లా మనం అందుకే ప్రభుత్వ రంగంలో ఇన్వెస్ట్మెంట్ల గురించి మాట్లాడతాము. ఆ ఇన్వెస్ట్మెంట్ల గురించి ఆశా నెట్వర్క్ కూడా మాట్లాడాలి. ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రమోషన్ అయినా ఏపీ మోడల్ చూసాం. వాడు దాదాపు 2000 కోట్లు అప్పు చేసి ఇన్వెస్ట్ చేశారు. ఇతర ఏ రాష్ట్రం చేయలేదు. అయినా కూడా వాళ్ళు ఇంకా 10-15%, 20% దగ్గర ఉన్నారు. అంటే ఎంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే ప్రభుత్వం వైపు నుంచి అంతగా ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఇండివిజువల్ ఆర్గానిక్ ఫార్మర్స్గా మాత్రమే మిగిలిపోతారు. వాళ్ళు కూడా సస్టైన్ కారు, వాళ్ళ మార్కెట్ సస్టైన్ కారు. అందుకని ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ చాలా పెద్ద ఎత్తున పెట్టాలనేటువంటిది మనం అడుగుతాం. కొంతమంది ఎన్జిఓస్కి ఇష్టం ఉండదు, మనం అంతా సొంత కాళ్ళ మీద నిలబడాలి, ప్రభుత్వం మీద ఆధారపడకూడదు అనేది కొంతమంది ఆర్గ్యుమెంట్ ఉంటుంది. నేను దాన్ని డినై చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం చేతుల్లో బడ్జెట్స్ ఉంటాయి, ప్రభుత్వం చేతుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ప్రభుత్వం చేతుల్లో రిసోర్సెస్ ఉంటాయి. కనుక అవి తప్పకుండా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఆర్గానిక్ వైపు తీసుకెళ్ళడానికి, వాళ్ళకి మార్కెట్ క్రియేట్ చేయడానికి మనం అడగాల్సి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇటువంటి కాన్ఫరెన్స్లో అలాంటి విషయాలు కూడా మరింతగా చర్చల్లోకి రావాలి. ఇదేదో కొంతమంది యాక్టివిస్టులు మాట్లాడతారు, మనం మిగతా వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ మాట్లాడతామంటే కుదరదు. యాజ్ ఎ సివిలియన్స్ మనం అందరం కూడా దీని మీద మాట్లాడాలని కోరుతూ ముగిస్తున్నాను.